హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 13వ అధ్యాయం క్షేత్ర విభాగ యోగములో 14వ శ్లోకాన్ని జ్ఞేయము అంటే ఏమిటి, జ్ఞేయము గురించి పరమాత్మ చెప్తున్నారు. జ్ఞేయం అంటే పరబ్రహ్మ స్వరూపము. జ్ఞేయం అంటే పరబ్రహ్మ స్వరూపము. పరబ్రహ్మ స్వరూపము ఏ విధంగా వ్యాపించి ఉన్నది అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. సర్వేంద్రియ గుణాభాసం, అతడు ఆ పరబ్రహ్మ స్వరూపము ఇంద్రియగ్రాహ్య విషయములు అన్నిటినీ ఎరిగినవాడు. పరమాత్మ ఇంద్రియాలను తెలుసుకుంటాడు. శరీరం ఉంది, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆత్మ, పరమాత్మ. పరమాత్మ స్వాధీనములో ఇవన్నీ కూడా ఉన్నాయి. అదే ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ ఉంటేనే ఈ శరీరం నడుస్తుంది. మనము చూస్తున్నాము, మనం వింటున్నాము, వాసన చూస్తున్నాము, మాట్లాడుతున్నాము, కదులుతున్నాము. ఆ విధంగా ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఆత్మ పరబ్రహ్మ స్వరూపము. ఏం చెప్తున్నారు? సర్వేంద్రియ గుణాభాసం, ఇంద్రియాలకి ప్రకాశింపచేయునది, ఇంద్రియాలని ప్రకాశింపచేస్తుంది ఆ ప్రజ్ఞానం బ్రహ్మ. అది పరమాత్మ పరబ్రహ్మ స్వరూపము. ఆత్మ ఉంటేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. ఇంద్రియాలకి ప్రకాశింపచేసేది ఆత్మ. ఆత్మ నశిస్తే, ఆత్మ పోతే, ఆత్మ శరీరంలో నుంచి పోయిన తర్వాత ఇంద్రియాలు పనిచేయవు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు. ఆ విధంగా ఏం చెప్తున్న స్వామి అంటే, ఇంద్రియ గ్రాహ్య విషయమును అన్నిటినీ ఎరిగినవాడు, ఇంద్రియాలను ఎరిగినవాడు, ఇంద్రియాలని చూచినవాడు, సాక్షిభూతుడు ఆత్మ. ఆత్మ ఇంద్రియాలను చూస్తాడు, కర్మలు చూస్తాడు, అన్నీ కూడా. అది ఎవరు? నేనెవరు? నేనంటే ఆత్మ. ఆత్మ నేను, నా ఇంద్రియాలు, నా మనసు, నా బుద్ధి, నా శరీరం అంటున్నాము. అంటే నా అనేది ఆత్మ, నా శరీరము అంటే నేను ఇంద్రియాలు చూస్తున్నాను, నేను మనసును చూస్తున్నాను. మనసును చూడడం అంటే సంకల్ప వికల్పాలు వస్తుంటాయి మనసుకి. ఆ సంకల్ప వికల్పాలు ఏ వస్తున్నాయి? మంచి సంకల్పాలు వస్తున్నాయా, చెడు సంకల్పాలు వస్తున్నాయా నేను చూస్తున్నాను. ఆ నేననేది ఆత్మ. ఆత్మ నుంచి ఇవన్నీ వస్తున్నాయి. స్వామి ఏం చెప్తున్నారంటే, ఇంద్రియగ్రహ విషయములను అన్నింటినీ ఎరిగినవాడు, ఇంద్రియాలను ఎరిగినవాడెవడు? ఆత్మ, ఆ పరబ్రహ్మ స్వరూపము అని మనం గ్రహించాలని పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జయ గురుదేవ్.